వెల్కమ్ టు SVN న్యూస్. మన దేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ స్థాపనకు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం విశాఖ నగరంలో సిపిఐ ఆధ్వర్యంలో ఘన ప్రజా ప్రదర్శన నిర్వహించారు. సరస్వతి పార్కు నుంచి 100 ఎర్ర జెండాలతో ప్రారంభమైన ఈ ర్యాలీ డాబా గార్డెన్, LSC భవనం, ఆర్టీసీ కాంప్లెక్స్, ఆసిలిమెట్ట మీదుగా GMC గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సిపిఐ జాతీయ సభ్యులు JV సత్యనారాయణ మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ దేశంలో 100 ఏళ్ల పోరాట చరిత్ర కలిగిన రాజకీయ పార్టీ సిపిఐ తప్ప మరొకటి లేదని ఆయన పేర్కొన్నారు. గత 100 సంవత్సరాలుగా దేశ జనాభాలో 190% ఉన్న శ్రామికులు, పేదలు, రైతుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన పార్టీ సిపిఐ అని అన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఆవిర్భవించడం జరిగింది. ఇది ప్రకటన చేసిన వెంటనే ఇలాగ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిందని చెప్పని 1925 డిసెంబర్ 26వ తారీఖున ప్రకటన చేసిన వెంటనే ఈ పార్టీని ఆనాటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత మరొకసారి రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు దాన్ని వ్యతిరేకిస్తే ఇది పెట్టుబడిదారుల మధ్యన యుద్ధం, ఇది ప్రజలకు ఉపయోగం లేదు, ఈ యుద్ధానికి మన యుద్ధంలో భాగస్వాములకు కావాల్సిన అవసరం లేదని చెప్పని ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ ప్రకటన చేస్తే రెండోసారి నిషేధానికి గురైంది. స్వాతంత్ర అనంతరం కూడా ఈ దేశంలోని వివిధ సంస్థానాలకు కూడా ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం మీ ఇష్టం, మీరు స్వతంత్రంగా ఉండొచ్చు, లేకపోతే భారతదేశంలో విలీనం కావడమా కాకపోవడం అనేది మీ ఇష్టం అని చెప్పని అన్నప్పుడు నిజాం నవాబు స్వతంత్రంగా ఉండడాన్ని స్వతంత్ర దేశంగా దాన్ని ప్రకటన చేయడం కానివ్వండి, అలాగే కేరళలో ఉన్నటువంటి తిరువనంతపురం సంస్థానం కూడా వారు ఇంకా నిర్ణయం చేసుకోలేనటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా భారతదేశంలో విలీనం కావాలనే డిమాండ్తోని నిజాం నవాబుకి వ్యతిరేకంగా తెలంగాణలోని రైతాంగాన్ని సమీకరించి తెలంగాణ సాయుధ పోరాటాన్ని, కేరళలోని తిరువనంతపురం సంస్థానాధీశుడికి వ్యతిరేకంగా ఉన్నప్ప వాయిలార్ పోరాటాన్ని ప్రత్యక్షంగా నిర్వహించినటువంటి నేపథ్యంలో మరోసారి స్వాతంత్రానంతరం భారత కమ్యూనిస్టు పార్టీ దేశంలో నిషేధానికి గురైంది. ఈ పద్ధతుల్లో 3 సార్లు నిషేధానికి గురైనటువంటి పార్టీగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల హక్కుల కోసం, ప్రజలకే రాజ్యాధికారం కోసం కృషి చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. స్వాతంత్రానంతరం భారతదేశం పరిపాలన ఏ విధంగా ఉండాలి, ప్రజలకి మెరుగైనటువంటి పాలన ఏ విధంగా అందించాలి, అందుకు తగినటువంటి చట్టాల్ని తీసుకొని వచ్చేటటువంటి ఉద్దేశంలో ఆనాటి ఉన్నటువంటి పాలక వర్గాల మీద ఒత్తిడి తీసుకొస్తూ అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించడం ద్వారా బ్యాంకుల జాతీయకరణ కానివ్వండి, భూ సంస్కరణల చట్టం కానివ్వండి, ఇతరత్ర అనేక చట్టాలు వచ్చాయి. అలాగే UPA ఒకటి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి దానికి తగినట్టుగా మరి కమ్యూనిస్టుల యొక్క మద్దతు ఆ ప్రభుత్వం మనుగడ సాగించినటువంటి నేపథ్యంలో ఉపాధి హామీ చట్టాన్ని సాధించడంతో పాటు మరి ఇతరత్ర అది సమాచార హక్కు చట్టం కానివ్వండి, ఇటువంటి చట్టాలు సాధించడంలో ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసినటువంటి పార్టీ ఈరోజు మన NDA ప్రభుత్వం ఏదైతే ఉందో నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు తుంగలో తొక్కేటటువంటి పద్ధతిలో జీరాంజీ పేరుతోని ఆ చట్టాన్ని తుంగలో తొక్కుతా ఉంది. మహాత్మా గాంధీ పేరు తీసేసి అదేవిధంగా జాతీయం చేయబడినటువంటి బ్యాంకులన్నింటినీ విలీనం పేరుతోని జాతీయ బ్యాంకుల్ని భవిష్యత్తులో లేకుండా చేసి మరి మనం సాధించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈరోజు ప్రైవేట్ రంగాన్ని కట్టబెట్టేటటువంటి పద్ధతుల్లో పరిపాలన సాగిస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి కర్తవ్యాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ గుర్తించి అందుకు అనుగుణంగా ఈ శతవార్షికోత్సవాల సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఒక పండగ వాతావరణం కమ్యూనిస్టు శ్రేణుల్లో ఉంది. మరి ఈ దేశంలో ఏదైతే పేద ప్రజలకి, సామాన్య ప్రజానీకానికి రాజ్యాధికారం అనేటటువంటి లక్ష్యంతో ముందుకు తీసుకొని పోవడంలో ఈ 100 సంవత్సరాల పోరాట నేపథ్యాన్ని సమీక్షించుకొని భవిష్యత్తులో మరింత మెరుగైనటువంటి పద్ధతిలో ప్రజల జీవనాన్ని అనుగుణంగా
కమ్యూనిస్టు పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పని తెలియజేస్తాం.